5 ఏళ్ల ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అదే సందర్భంలో నిర్మాణం చేతకాలేదు పోలవరం. ఇట్లాంటి విమర్శలన్నీ ఎప్పుడైతే వచ్చినాయో వీళ్ళకి 90% సాటిస్ఫాక్షన్, ఇంకా 10% అసంతృప్తి ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అయితే 90% అనమాట. అయితే రాజమండ్రి సభలో ఎక్కడా కూడా జగన్ పేరెత్తలేదు. కంప్లీట్గా వైసీపీ గవర్నమెంట్ అనినే మాట్లాడారు. అవును. అనకాపల్లి సభలో కూడా వైసీపీ గవర్నమెంట్ అనినే మాట్లాడారు. ఒక్కచోట మాత్రం జగన్ రెడ్డి వాళ్ళ నాన్న పెట్టినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కూడా పూర్తి చేయలేకపోయాడు, కొడుకు వారసుని అంటాడు అన్నటువంటి పాయింట్ వాడారనమాట. అది ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 సభలకి సంబంధించిన ఇన్పుట్స్ ఎవరిస్తారు? అభ్యర్థులు ఇవ్వాలి, పార్టీ రాష్ట్ర పార్టీ ఇవ్వాలి. పురంధేశ్వరి ఆయన ఇచ్చారు, ఎవరు సీఎం రమేష్. ఆ ఇన్పుట్స్ ఆధారంగానే ఉపన్యాసం ఉండేది, మిగతాది రొటీన్గా ఉంటుంది. కాంగ్రెస్ని తిట్టడం అదంతా మోడీ స్పెషల్. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? సుజల స్రవంతి గురించి మాట్లాడడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులు కూడా జగన్ పూర్తి చేయలేదు, ఒకప్పుడు రాజన్న పాలన తీసుకొస్తామని చెప్పిన జగన్ చేయలేదని ఇండైరెక్ట్ గా మోడీ చెప్పారు ప్రజలకి. అంతే కదా, పబ్లిక్ ఇప్పుడు జగన్ చేసినవి చెప్పడానికి కాదు కదా ఆయన వచ్చేది, చేయింది చెప్పడానికి కదా. ఆయన రైతు భరోసా మేము వేస్తున్నాం అన్నాడు. జగన్ కూడా 7,500,000 వేస్తున్నాడు అని ఆయన చెప్పడు కదా బేసిక్ గా. అంటే వీళ్ళు ఇచ్చి వీళ్ళు చెప్పుకుంటారు.